నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మన దేవాలయంలో భాగంగా మనం వచ్చాం సిద్దిపేట జిల్లాలోని కోనాయిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ముఖ్యమంత్రుల్ని సైతం ప్రగాఢంగా నమ్ముకున్న ఆలయంగా ఇది చరిత్రలో నిలిచింది. మనకు తెలుసు, ఉద్యమ పార్టీ నుంచి ఉద్యమ నాయకుడిగా ఎదిగి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి చేరిన గత సీఎం కేసీఆర్ నమ్ముకున్న ఆలయం ఇది. ఈ కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం సీఎం కేసీఆర్ కి సెంటిమెంట్ ఆలయం. కేసీఆర్ పార్టీకి, అలాగే పార్టీ కార్యకర్తలకి, బీఆర్ఎస్ అధికారులకి అందరికీ ఇది సెంటిమెంట్ ఆలయమే. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఇతర పార్టీల నేతలు ఎన్నికల సమయంలో ఈ వెంకన్నను దర్శనం చేసుకుని స్వామివారి సన్నిధిలో తమ తమ నామినేషన్ పత్రాల్ని ఉంచి పూజలు చేయటం ఆనవాయితీగా, ఆచారంగా వస్తోంది. ఈ దేవాలయ ముఖద్వారం దక్షిణ వైపు ఉంటుంది. అలాగే స్వామివారు కూడా దక్షిణ వైపు ముఖంగా ఉంటారు. ఇలా దక్షిణ వైపు ఉన్న దేవాలయాలు రాష్ట్రంలో చాలా అరుదు. అది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. కాగా పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. సీఎం కేసీఆర్ సూచనలతో మంత్రి హరీష్ రావు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 3 కోట్లకు పైగా నిధులు వెచ్చించి పునర్నిర్మించారు. 1985 నుంచి కేసీఆర్ ఏ పని చేసినా ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే తన మొదటి అడుగులు స్టార్ట్ చేస్తారు. ఇక్కడి పూజ ఫలితమే తను గెలిచినా అని భావిస్తారు. కాబట్టి ఈ ఆలయాన్ని ఈరోజు మన దేవాలయంలో ఈ ఆలయానికి స్థానం కల్పించాం. రండి, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. అలాగే ఆలయ చరిత్ర, అసలు సీఎం స్థాయి వ్యక్తి ఇంత ప్రగాఢంగా ఈ ఆలయాన్ని నమ్ముకోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. రండి. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి, స్వామివారికి కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. విజయ, హనుమాన్ కూడా కొలువై ఉన్నారు. ఆలయం లోపలికి రాగానే మొదట కుడివైపున పద్మావతి అమ్మవారు చిన్మయిగా చిరు మందహాసంతో కొలువై భక్తుల్ని కటాక్షిస్తూ ఉంటారు. ఇక ఎడమవైపున గోదాదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఈ అమ్మవారు కూడా ఎంతో చక్కగా అలంకరించబడి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కోనాయిపల్లి గ్రామంలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మొదటగా వచ్చారు. ఇక్కడి నుంచే తన పిలుపుని, తెలంగాణ సాధనకై తన అడుగుని మొదట ఇక్కడి నుంచే వేశారు అని చెప్పొచ్చు. ఈ స్వామివారి దర్శనం తర్వాతే, ఆ పత్రాల్ని ఇక్కడ పెట్టి పూజించిన తర్వాతే తెలంగాణ సాధనకై గత సీఎం కేసీఆర్ మొదటి అడుగులు వేసిన పరిస్థితి. మన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడంలో, మన తెలంగాణ రాష్ట్రం మనకు దక్కటంలో ఈ ఆలయం, ఈ స్వామివారి మన మీద చూపించిన కటాక్షం తెలంగాణ ప్రజలపై ఉందని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఈ కోనాయిపల్లి గ్రామం ప్రజలు అయితే ప్రగాఢంగా నమ్ముతున్న పరిస్థితి. ఆలయం లోపల స్వామివారిని చూద్దాం, రండి. వెంకటేశ్వర స్వామి ప్రధాన గర్భగుడికి ముందు మనం ఉన్నాం. మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే పూజారి గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? ఈ కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఈ విగ్రహము పాత విగ్రహం. స్వామివారి కొత్త గుడికి 4 సంవత్సరం స్టార్ట్ అవుతుంది. 3 వార్షికోత్సవం అయిపోయింది. ఈ స్వామివారు పాత విగ్రహ ప్రతిష్ఠ చేసిన పాత గుడి. ఇప్పుడు కేసీఆర్ సారు ఇదే ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు ఎలక్షన్ టైంకి పత్రాలు పెట్టి స్వామివారి దగ్గర పాత గుడి తీసిన ఈ విగ్రహంకి. ఈ కొత్త గుడి సారు 3,20,00,000 కట్టిన, ఈ మొత్తం సారు గుడి కట్టిన ఈ స్వామివారికి సెండోమెంట్ గుడి. ఈ తెలంగాణ రాష్ట్రం ఒకటే 2 గుడి ఉన్నది. ఈ స్వామివారి దక్షిణ ఫేస్, పాత గుడి ఇప్పుడు దక్షిణ ఫేసు, చాలా పవర్ఫుల్ స్వామివారి. అన్నికి మనసు కోరిక పూర్తి అయిపోతుంది. సారికి సెండోమెంట్ గుడి. సార్ ఎలక్షన్ టైంకే ఫస్ట్ ఈ గుడికి వచ్చినాక స్వామివారి దగ్గర పాదాలయం దగ్గర పూజ చేసిన, స్వామివారి పత్రాలు సిగ్నేచర్ చేసినాక పోతారు. ఇప్పుడు రజతోత్సవాలు ఉన్నాయి. వరంగల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు చేస్తోంది. 24, 25 సంవత్సరాలు.
రజతోత్సవాల సందర్భంగా మళ్ళీ సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే పూజ చేసి వెళ్లే పరిస్థితి ఉందా? మీకేమైనా ముందు సమాచారం ఉందా? అన్ని సంవత్సరం కేసీఆర్ సార్ ఎక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడి ఏ ఎలక్షన్ పూజ ఏం పూజ ఈ మంత్రి పూజ ముఖ్యమంత్రి అన్ని పూజ స్వామివారి కేసీఆర్ సార్ హరీష్ రావు సారు అన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని ఎమ్మెల్యే సీఎం అన్ని ఈ వెంకటేశ్వర స్వామి గుడికి దండం పెట్టినాక పోతారు. ఎందుకని ఈ స్వామివారి ఇంత పవర్ఫుల్ అని? ఈ స్వామివారు స్వయంభూ విగ్రహం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది స్వయంభూ విగ్రహం. ఈ స్వయంభూ స్వామివారు పాత గుడి ఇప్పుడు తీసిన 2 సంవత్సరం స్వామివారు బాలాలయం ఉంటుంది. ఈ స్వామివారు 3 సంవత్సరం అయిపోతుంది ప్రతిష్టకి. స్వామివారి 4 సంవత్సరం అవుతుంది. స్వామివారు పాత విగ్రహం పునర్ప్రతిష్ఠ చేసిన. ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉంది ఈ ఆలయానికి? ఎన్ని ఇయర్స్? ఈ 46 సంవత్సరం అవుతుంది. పాత విగ్రహం 47 సంవత్సరం అవుతుంది. పాత విగ్రహమే స్వయంభూ పాత విగ్రహమే ప్రతిష్ఠ కొత్త ప్రతిష్ఠ. ఆలయం కూడా చాలా డెవలప్ చేసిన. ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా పూజారి గారు మీకు? అవసరం లేదు, అంతా సరిపోయిందా? అంతా సరిపోతుంది. ఈ స్వామి కేసీఆర్ సార్ వచ్చినప్పుడు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి గుడి వైష్ణవ్ లోకల్ వాళ్ళ పంతులు వస్తారు. వైష్ణవ్ ఈ ఆలయానికి అందరూ వస్తారా జనాలు? అంటే అన్ని ఇది ముక్కుట ఏకాదశి మంది బాగున్నది. ఉత్తర ద్వారం ముక్కుట ఏకాదశి నాడు, వార్షికోత్సవం నాడు, శ్రావణ మాసం నాడు ఇది చాలా. రామగుండం, పెద్దపల్లి, హనుమకొండ, సిద్దిపేట, హైదరాబాద్ అన్ని జనాలు ఈ లోకల్ వాళ్ళు అందరు వస్తారు. ఇక్కడ ప్రధానంగా జరిపే పూజలేంటి? పూజ స్వామివారి ఉత్తర ద్వారం వైకుంఠ ఏకాదశి ధనుర్మాసము డిసెంబరు ముక్కుట ఏకాదశి తర్వాత స్వామివారి సంక్రాంతి నాడు గోదమ్మవారు కళ్యాణము, స్వామివారి మాఘ శుక్లపక్ష ద్వాదశి ఇప్పుడు కార్యక్రమాలు స్టార్ట్ అయినాక పున్నం నాడు స్వామివారి పూర్ణాహుతి బలి ప్రదానం అవుతుంది. పూజారి గారు అమ్మవార్లు దేవేరులు ఇద్దరు ఈ పద్మావతి గోదాదేవి. ఇంకా ఏమైనా చిన్న ఉపాయాలు ఉన్నాయా? ఈ విశ్వక్సేన ఇది ఫస్ట్ వైష్ణవ గుడి ఉన్నది. వైష్ణవ గుడి నవగ్రహాలు లేదు, శివంలో లేదు, గణపతి కూడా లేదు. స్వామివారి ఆరాధన ఇప్పుడు పూజ చేసిన ఇప్పుడు ఫస్ట్ విశ్వక్సేన ఆరాధన ఇప్పుడు పుణ్యాహవచనమైన స్వామివారి కళ్యాణం. గణపతి ఆలయం ఇది వైష్ణవ గుడి కదా. వైష్ణవ గుడి ఆంజనేయ స్వామి శివాలయము అయితే గణపతి తప్పకుండా ఇంటికాడ అయితే గణపతి ఫస్ట్ గణపతి ఆరాధన. ఇది వైష్ణవ గుడిలో విశ్వక్సేనుడు అంటే గణపతి అంటే విశ్వక్సేనుడు వైష్ణవ ఆలయానికి సంబంధించి. విశ్వక్సేనుడు ప్రతిమ ఉందా? లేదు, ఇది దర్భాయనంగా విశ్వక్సేన ఆరాధన. హనుమంతుడు ఆంజనేయ స్వామి అష్టదిక్పాలు ఉన్నది. చుట్టూ రావుతు చిన్న చిన్న నల్ల కలర్ ఉన్నది. అష్టదిక్పాల చుట్టూ ఉన్నది. ఇది స్వామి వారి దగ్గర పూజ పూర్ణాహుతి అయిపోయినాక బలి ప్రదానము అష్టదిక్పాలు అన్నికి 10 దిక్పాలు అన్ని. పూజారి గారు ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా త్వరలో మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడికి? కేసీఆర్ సార్ సమాచారం ఉందా? ఎందుకంటే సమాచారం ఉంది. వరంగల్ సార్ వస్తారు. అయితే డిక్లియర్ కాలే ఇంకా. ఏదేమైనప్పటికీ కోనాయిపల్లి గ్రామ ప్రజలు అలాగే తెలంగాణ ప్రజలు కూడా చాలా వరకు ఇందాక పూజారి గారు చెప్పినట్లు బీఆర్ఎస్ భావజాలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది ప్రజలు కార్యకర్తలు కూడా తెలంగాణ సిద్ధించడంలో ఈ స్వామివారి ప్రసాదమే మనకు తెలంగాణ సిద్ధించింది. ఈ స్వామివారి అనుగ్రహం వల్లే. ఎందుకంటే తెలంగాణ పత్రాలే కాదు, గత సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నా స్వయంగా తన స్వగృహం నుంచి మొదట ఈ స్వామివారి దగ్గరికి వచ్చి, ఎందుకంటే ఇందాక పూజారి గారు చెప్పినారు దక్షిణ ముఖంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయంభూ విగ్రహాలు చాలా అరుదు. అందులో ఈ స్వామివారిని గత సీఎం కేసీఆర్ ప్రగాఢంగా నమ్ముకున్నారు. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అడుగుని ఇక్కడి నుంచే మొదలు పెడతారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఈ స్వామివారి మన మీద చూపించిన మోక్షం వల్లే అనుగ్రహం వల్లే దక్కింది అనేది ప్రగాఢంగా నమ్ముతారు. ఏదేమైనప్పటికీ మనం ఆలయంలో స్వామివారిని చూడొచ్చు. నిజంగా స్వయంభూ విగ్రహము చాలా ఏళ్ళ చరిత్ర ఉంది ఈ స్వయంభూ విగ్రహానికి. ఈ విగ్రహంతో పాటు ఇక్కడ అమ్మవారు దేవేర్లు కూడా ఉన్నారు. కుడివైపున పద్మావతి అమ్మవారు ఉన్నారు, ఎడమవైపు గోదాదేవి అమ్మవారు ఉన్నారు. అలాగే ఇందాక పూజారి గారు చెప్పినట్లు
విశ్వక్సేనుడికి గణపతికి పూజ ఎలాగైతే మనం అన్ని ఆలయాల్లో మొదటి పూజ అందిస్తామో అలాగే ఈ వైష్ణవ ఆలయాల్లో ముఖ్యంగా ఈ కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వక్సేనుడికి మొదటి పూజ చేసిన అనంతరం స్వామివారి నిత్య పూజలు కైంకర్యాలు జరుగుతాయని చెప్పారు. ఇది గర్భగుడిలో స్వామివారి ముందు పూజారి గారు చెప్పిన విశేషాలు. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్ కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలోనే నామినేషన్ పత్రాలకి పూజలు చేసి నామినేషన్ వేశారు గత సీఎం కేసీఆర్. అన్ని సందర్భాల్లోనూ విజయాన్ని సాధించారు. మరొక విశేషం ఏంటంటే 2001లో టీడీపీకి శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్ ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్ అంటే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీని గత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్లో జరుగుతున్న ఈ సభకు హాజరవ్వడానికి ముందు కూడా మాజీ సీఎం కేసీఆర్ తన స్వగృహం నుంచి నేరుగా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇక్కడే పూజలు చేసిన అనంతరమే రజతోత్సవాల వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. స్వామివారి గర్భగుడికి ఎడమవైపున ఉన్న గోదాదేవి ఉపాలయానికి ముందు మనకి హనుమాన్ విగ్రహాన్ని చూడొచ్చు. మంచి ఒక అంటే స్వయంభూగా వెలిసాడా హనుమంతుడు అనే విధంగా ఇది ముఖ్యంగా ఏంటంటే పాత ఆలయంలోని ఏదైతే స్వయంభూ విగ్రహం ఉందో హనుమంతుని ఆలయం దాన్ని ఆ స్వయంభూ విగ్రహాన్ని యాజ్ ఇట్ ఈస్గా తెచ్చి ఇక్కడ పునఃప్రతిష్టాపన చేశారు. అంటే పాత ఆలయం పునఃప్రతిష్ఠించడంలో భాగంగా మేజర్ రోల్ గత సీఎం కేసీఆర్ తీసుకున్నారు. అందులో భాగంగానే ఏదైతే ప్రధాన గర్భాలయంలోని ప్రధాన దేవత అయిన వెంకటేశ్వర స్వామిది స్వయంభూ అయిందో అలాగే మన హనుమంతుడు కూడా స్వయంభూ విగ్రహాన్ని పాత గుడి నుంచి ఈ కొత్త గుడి ప్రతిష్టాపన జరిగిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అదే విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి హనుమంతుని కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. పురాతన ఆలయాన్ని ఎంతో అంగరంగ వైభవంగా విశాల ప్రాంగణంలో పునఃప్రతిష్టాపనతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో గత సీఎం కేసీఆర్ పాత్ర ఎంతో ఉంది. అలాగే ముఖ్యంగా ఈ కోనాయిపల్లి గ్రామ ప్రజలకే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా వైష్ణవ భక్తులు ఎవరికైనా సరే ఇది స్వయంభూ ఆలయం కాబట్టి స్వయంభూ హనుమంతుడు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఆలయాన్ని వారి ఇంటి ఇలవేల్పుగా కొంగు బంగారంగా కొలుస్తూ ఉన్నారు తెలంగాణలోని భక్తులు. ఇది ఇవాల్టి మన దేవాలయం. మరొక దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ శ్రవణ్తో యశోద సైనిక్.